సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం గట్ల మల్యాలలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన వివాహిత దండ్ల లావణ్య హత్యకు గురైంది. ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, మృతురాలి కుటుంబీకులు, సిద్దిపేట ఏసీపీ నరసింహారెడ్డి కథనం ప్రకారం లావణ్య ఆదివారం సాయంత్రం ప్రక్క గ్రామంలో జరిగిన బంధువుల శుభకార్యానికి వెళ్లి రాత్రిపూట ఇంటికి వచ్చింది. అదే సమయంలో లావణ్య ఇంటి సమీపంలో ఉండే రంగు పరశురాములు గౌడ్ ఆమెను తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి ముక్కలుగా నరికి గోనె సంచిలో కట్టి పెద్ద చెరువులో పడేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లాడు. బయటికెళ్లిన లావణ్య ఎంతకు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన కుటుంబీకులు ఆమె కోసం వెతికారు. పరశురాములు గౌడ్ పొలం పక్కనే లావణ్య ఇల్లు ఉండడంతో అతని మీదే అనుమానం వ్యక్తం చేశారు. లావణ్య భర్త బతుకు తెరువు కోసం కొన్నేళ్లుగా గల్ఫ్లో ఉంటున్నాడు. లావణ్య కుటుంబీకులు సోమవారం ఉదయం ఆమె కోసం వెతికారు. వారి ఇంటి పరిసరాల్లోనే రక్తపు మరకలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాజగోపాల్పేట ఎస్ఐ సిహెచ్ శ్రీనివాస్ సిబ్బందితో చేరుకుని పరిశీలించారు. గ్రామస్తులు, పోలీసులు వెతగ్గా చెరువులోని గుంతలో సంచిని గుర్తించారు. దాన్ని విప్పి చూడగా అందులో లావణ్య మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో పరశురాములపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు అతడి ఇంటిపై దాడికి యత్నించారు. ఆ సమయంలో నిందితుడు ఇంట్లో లేడు. ఘటనపై సిద్దిపేట రూరల్ సిఐ సైదులు ఏసీపీ నరసింహారెడ్డికి సమాచారం ఇచ్చారు. సిద్దిపేట, గజ్వేల్ ఏసీపీలు నరసింహారెడ్డి, గిరిధర్, సిఐలు చంద్రశేఖర్, నందీశ్వర్, ఆంజనేయులు, ఎస్ఐ అశోక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి మరియు ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్ గ్రామానికి చేరుకున్నారు. రికార్డులతో ఆధారాలు సేకరించారు. జాగిలం నిందితుడి ఇంటి నుంచి చెరువు వద్దకు వెళ్లి ఆగింది. లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలిస్తుండగా నిందితుడిని అరెస్టు చేసే వరకు తరలించొద్దని అడ్డుకున్నారు గ్రామస్తులు. భర్త రాజు వచ్చే వరకు శవాన్ని తీయనీయమని పోలీసులను అడ్డుకున్నారు. ఆర్టీఓ ముత్యం రెడ్డి, తహసీల్దార్ విజయ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు గ్రామస్తులు. అనంతరం మృతదేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.